Hi friends, I am Anirudh. Welcome back to our channel. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక రిక్వెస్ట్, మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. విండోస్ 7 అయినా 10 అయినా మనము షట్ డౌన్ చేయడానికి ఏం చేస్తాం? స్టార్ట్ బటన్ లో వెళ్ళి పవర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి షట్ డౌన్ అని ప్రెస్ చేసినట్లయితే షట్ డౌన్ అవుతుంది. లేకపోతే ఆల్ట్ F4 ప్రెస్ చేసినా కూడా షట్ డౌన్ అయితే అవుతుంది. అలా కాకుండా ఇంకొక విధంగా షట్ డౌన్ చేయడానికి ఒక షార్ట్ కట్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా మీరు రైట్ మౌస్ బటన్ మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు షార్ట్ కట్ అని కనబడుతుంది కదా, దీన్ని 2 times క్లిక్ చేయండి. మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, మీరు ఇలా టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన వెంటనే మీకు బాటమ్ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. చూసాగా మనకు ఒక ఐకాన్ అయితే క్రియేట్ అయిపోయింది. దీని మీద 2 times క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్లైడ్ అనేది వస్తుంది. మనం ఇలా మౌస్ పాయింటర్ తో డ్రాగ్ చేసినట్లయితే మనకి షట్ డౌన్ అయితే అవుతుంది. ఇలాంటి వీడియోస్ మేము ఎన్నెన్నో చేస్తుంటాం. మా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.